విధి ఆడిన నాటకంలో ఎన్నో బ్రతుకులు చిదికిన పరిస్థితులైతే మనం చూసాం. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కొన్ని బ్రతుకులు బయటపడతాయి, బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. కొన్ని బ్రతుకులైతే కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనూ శ్రీకాకుళంలో తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో ఇరుక్కుపోయి చిదిగిపోయినటువంటి బ్రతుకైతే మన దగ్గర ఆశ్రయించడం జరిగింది. ఏదైతే బాధితురాలు శ్రీదేవి ఉందో ఆ శ్రీదేవి తన భర్త చేసిన నిర్వాహకానికి చిదిగి నలిగిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆవిడ మనతో పాటే ఉంది. ఏం జరిగింది అసలు బ్రతుకు విధి ఆడిన నాటకం ఏమిటన్న దానిపై అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, మీకు ఏంటి ఇబ్బంది, అసలు ఏంటి కష్టం, ఏ విధంగా మీరు ఎటువంటి బాధలు అయితే పడుతున్నారు, ఎటువంటి బాధలు మీరు ఫేస్ చేసుకుంటున్నారు? నా పేరు శ్రీదేవి, మాది కర్జడ గ్రామము. మా హస్బెండ్ వానపల్లి నాగరాజు ట్రాఫిక్ సిఐ శ్రీకాకుళంలో చేస్తున్నారు. ఆయన నాకు మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత నేను ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నాకు చాలా కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆయన వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ఆర్థికంగా కూడా నష్టజరిపారు. ఇంకా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. అలా అలా వెళ్తున్న పరిణామంలో రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె డీపీ చూసారని చెప్పేసి చాలా రాంగ్గా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి నాతో మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి ఈ కథ అనేది స్టార్ట్ అయింది. ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేయడం, ఇలాగా డీపీ పెట్టావు, ఎందుకు పెట్టావు, నా పొజిషన్ ఏంటి, నా ఇదేంటని మాట్లాడడం అయితే జరిగింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి, వాళ్ళ సిస్టర్స్ అందరూ వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేశారు. నీకు డబ్బు ఇచ్చేస్తాం, వదిలే మా తమ్ముడిని అని చెప్పేసి. నాకు అది నచ్చలేదు. నచ్చకపోగా నేను సిపి గారు వైజాగ్లో సిపి గారిని కలవడం జరిగింది ఆగస్టు 27న. ఆయన కలిసాక వార్నింగ్ అనేది ఆయనకి ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాతను ఆయన సరేలా అని చెప్పేసి సర్దుబాటు చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి రెండవ రోజు వచ్చారు. రెండవ రోజు వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సమస్య అనేది నేనే సర్దుబాటు చేసుకుంటాను అని చెప్పేసి గాజువాక ఎవరైతే ఉన్నారో రెండవ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సెప్టెంబర్ 14న మళ్ళీ ఆయన శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుంచి ఏం మాట్లాడినా కూడా దూరం పెడుతున్నారు నన్ను. వాళ్ళు అక్కడ ఆ కుటుంబం ఏం మాట్లాడుకున్నారో తెలీదు. నాకైతే నువ్వు అవసరం లేదు, ఏది నీతో నాకు పని లేదు, ఇంకా నా పని ఏదో నాది, నీ పని ఏదో నీదనండి విడిచిపెట్టేశారు. అంటే చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ముఖ్యమైన శాఖ, ఆ శాఖలో ఒక సిఐగా పనిచేస్తున్నటువంటి నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి మీకు ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఏంటి అసలు మీ జీవిత చరిత్ర ఏంటి? మాకు ఆయన దగ్గర బంధువు, మా అయ్యగారు తమ్ముడు గారు అబ్బాయి. ఆయన నాకు 2012లో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. తర్వాత మళ్ళీ 2013లో కూడా సింహాచలంలో మ్యారేజ్ చేసుకున్నారు. అది సెట్ అవ్వక 2012లో మ్యారేజ్ అయింది. అతనికి ఇష్టం లేక మళ్ళీ 2013 గర్భగుడిలో సింహాచలంలో చేసుకున్నారు. చేసుకున్న తర్వాతను ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. హ్యాపీగా ఉన్న 2 years హ్యాపీగానే ఉన్నాం. తర్వాత ఎప్పుడైతే రెండవ దానికి ఆయన వెళ్ళడం జరిగింది. అదే రెండో వివాహం అన్నది మీరు ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండో వివాహం అన్నది ఏ ఏడాది చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాల తర్వాత చేసుకున్నారు? నేను 2012లో చేసుకుని వాళ్ళది 2014లో జరిగింది రెండో వివాహం అనేది. అయితే అప్పటి నుండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 2025కి వచ్చినంత 14 సంవత్సరాల ఈ జర్నీలో ఇప్పుడు ఎందుకు ఈ కలతలు, అసలు ఈ కలహాలు వచ్చాయి? ఆయన ఇప్పుడే కాదు ఈ కలతలు అనేవి, ఆయన 10 సంవత్సరాల నుండి నాకు జరుగుతున్న నష్టం అది. కాకపోతే ఏ రోజు నేను బయటకు అనేది రాలే. ఎందుకంటే ఎందుకులే సర్దుబాటు చేసుకుందాం, డిపార్ట్మెంట్ కదా, డిపార్ట్మెంట్కి ఎందుకు బయటికి పెట్టడం, మంచి ఉద్యోగస్తుడు, అతని గుడ్ విల్ ఉంది జాబ్లో అని చెప్పేసి నేను బయటికి రాలేదు. ఆయన ఏం చేశారంటే ఆయన ఆలోచన విధానం అనేది అప్పటి నుంచే ఆయనకు ఉంది. నన్ను తప్పించాలని, నన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉండేవాళ్ళు. కానీ నేను ఏ రోజు దాన్ని పసిగట్టలేకపోయాను. అప్పటి నుంచి ఆయన మనసులో ఉందేమో ఈ రోజు ఆయన తప్పించాలని ఈ దురుద్దేశం అనేది ఏర్పాటు చేసుకున్నారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ వాళ్ళు పెట్టిన టార్చర్ అయితే మీరు భరిస్తూ వచ్చారు. మరి ఇప్పుడు రోడ్డుకి ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రోడ్డుకి ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీతో అందరికీ తెలిసిన విషయం అది. రెండో వైఫ్ తెలుసు, మా నాగరాజు వాళ్ళ సిస్టర్స్కి తెలుసు, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, మా పేరెంట్స్ తెలుసు. అయినా సరే ఆయన తెలియదు అన్నట్టు మాట్లాడుతూ నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి తిట్టి వాళ్ళ సిస్టర్స్ అసభ్యంగా ప్రవర్తించి వెళ్ళడంతో నాకు ఇది బయటకు అనేది రావడం జరిగింది.
అయితే ఈ కలహాలు అనేది మీ పెద్దల సమక్షంలో పెట్టడం జరిగిందా? జరిగింది. పెద్దల సమక్షంలో జరిగింది. ఊర్లో పెద్దలకి చెప్పాము, అందరికీ చెప్పాము. తర్వాత డిపార్ట్మెంట్‌లో వ్యవస్థలో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రెస్పాండ్ బాగానే అయ్యారు. వివేకానంద సార్ అండ్ డీఎస్పీ సార్ బాగా రెస్పాండ్ అయ్యారు. తర్వాత ప్రసాద్ సార్ అని రెస్పాండ్ అయ్యారు. కానీ తర్వాతన ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు వ్యవస్థ కాబట్టి వాళ్ళు రక్షించే యోచనలో ఉన్నారేమో. నన్ను రాజీ అనే ఒక ఆలోచనతో బయటకి పంపించేశారు. ఇప్పుడు మీరు ఏం చేద్దామని మీ ఆలోచన? అసలు ఆయనతో పాటు కలిసి ఉందామన్న ఆలోచన ఉందా? లేదంటే తెగతెంపులు తీసుకుందామా అన్న ఆలోచనతో మీరు పడుతున్నారు? కలిసి అయితే ఉందామని నేను అనుకుంటున్నాను. కలిసి ఉందామని రాజీ పడ్డాను. కానీ ఆయన ఇప్పటికీ కలవము అనేసి కనీసం నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినా కనీసం రాకుండా చేయకుండా ఉండడం, పాపకు బాగాలేదన్నా రాకపోవడం ఇలాంటివే చేస్తున్నారు తప్ప ఈ రోజుకి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా, లిఫ్ట్ చేస్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నారు. అయినా సరే ఎటువంటి రెస్పాండ్ అనేది నా మీద లేదు. రెస్పాన్స్ లేదు, రెస్పాండ్ అవ్వడం లేదు. అలాంటప్పుడు దీనికి అతనికి కఠినమైన చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అది చూసుకున్నట్లయితే ఒక అధికారిగా ఒక సమాజాన్ని రక్షించే బాధ్యత ఉన్నటువంటి ఒక బాధ్యత గల ఒక సిఐ అయితే ఈరోజు తన పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించటం లేదని, తన యొక్క జీవితంలో చెలగాటం ఆడుతున్నారని, గత 10 ఏళ్ళుగా తన నరకయాతనను అనుభవిస్తున్నానని ఒక మహిళా రూపంలో వచ్చినటువంటి ఈ శ్రీదేవి ఏదైతే ఉందో ఆవిడ ఆవేదన వ్యక్తపరిచే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో సురో, SRTV, శ్రీకాకుళం.